చూసుకున్నట్లయితే మొదటి క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశం పూర్తయింది. సో కీలక నిర్ణయం అయితే ప్రకటించారన్నమాట. క్యాబినెట్ మీటింగ్లో మొదటి సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధాని మోడీ గారు. సో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఈరోజు మనకి మంత్రివర్గంలో సమావేశమయ్యారు. 7 మనకి లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోడీ నివాసంలో ఈ భేటీ జరిగిందనమాట. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొదటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు కేబినెట్ పచ్చ జెండా ఊపిందనమాట. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ గారు రైతులకు సంబంధించి ఇప్పటికే పీఎం కిసాన్ నిధులైతే విడుదలపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు అయితే విడుదలైతే అవుతున్నాయి. ఈ కేబినెట్ మీటింగ్ ముందు సీఎంఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఈయనైతే మాట్లాడారన్నమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే 3 కోట్ల ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు అయితే చేయాలని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న వారికి ఒక మంచి అవకాశం అనమాట. ఏపీలో దాదాపు ఇప్పుడు 40 లక్షల ఇల్లు అయితే కట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో దాదాపు 20 లక్షల ఇల్లు కట్టడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అవన్నీ కూడా ఉపయోగించుకోబోతున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో